పార్ట్నర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో మీ అందరు కూడా తెలిసిందే, మన హైదరాబాద్లో సికింద్రాబాద్ జనరల్ బజార్లో మాత్రమే మార్వాడీల దాడి కాదు, మిగతా చోట్ల కూడా దాడులు జరుగుతున్నాయని చెప్పి రీసెంట్గా కామారెడ్డిలో జరిగిందంట. సో ఆ బాధితులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే. ఏమైంది కామారెడ్డిలో? ఏమైంది? కామారెడ్డి జిల్లా మాది. కామారెడ్డి జిల్లా ఉద్యమకారుల సంఘం నేను జిల్లా అధ్యక్షులమ్మ. ఏమవుతుందంటే దాదాపు ఒకప్పుడు కామారెడ్డి జిల్లా కేంద్రంలో కానీ దాదాపు మాది స్వంత గ్రామం సదాశివనగర్ మండల కేంద్రం. ఆ సదాశివనగర్ మండల కేంద్రంలో కూడా దాదాపు మామూలు కిరాణా షాప్ పెట్టుకున్నటువంటి ఓ మార్వాడి ఆ కిరాణా షాప్ గిరాకీ కూడా సరిపోక, ఆ డబ్బులు కూడా సరిపోక ఈరోజు అక్కడ ఏమైందంటే మా కుల వృత్తులు అక్కడ దాదాపు ఒక 40 మంది కుల సంఘాలు రకంగా బంగారు వ్యాపారం బంగారు ఆభరణాలు చేసినటువంటి కుల వృత్తుల వాళ్ళు ఉంటారు. వాళ్ళను కాదని ఈయన ఆ యొక్క కిరాణా షాప్ తీసేసి దాదాపు బంగారు దుకాణం ఒక 30 నుంచి 50 లక్షల రూపాయలతో కూడుకున్నటువంటి బంగారు దుకాణాన్ని పెడతా అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులు అందరూ కూడా దాదాపు ఉద్యమకారులం కాబట్టి, దాదాపు సోషల్ వర్గాలం కాబట్టి, సమాజ సేవలం కాబట్టి వాళ్ళు మమ్మల్ని సంప్రదించడం జరిగింది. సంప్రదించిన పిదపందిని వాళ్ళని ప్రశ్నించినట్టయితే వాళ్ళంతా కలిసి, వాళ్ళ కుల సంఘాలంతా కలిసి, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క కమ్యూనిటీ అంతా కలిసి మా మీద దాడి చేయడానికి, అవసరమైతే మమ్మల్ని దాదాపు ప్రాణాలకు గురి చేయడానికి మమ్మల్ని దాడి చేయడం అనేది జరిగింది అక్కడ. అలా మేము వెళ్ళి అలా పోలీసులను సంప్రదిద్దామంటే మాకంటే ముందే వాళ్ళే వెళ్ళి మా మీదనే కంప్లైంట్ చేసి మమ్మల్ని కొట్టిరని చెప్పి ఉల్టా మా మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఏంటంటే కేవలం హైదరాబాద్లో మాత్రమే వీళ్ళ వ్యాపార విస్తరణ అనేది ఉండేది, వీళ్ళ కాలనీలు అనేవి ఉండేవి. కానీ ఇప్పుడు ఎట్లా ఉంది పల్లెల పరిస్థితి? ఎట్లా ఉంది పల్లెల్లో పరిస్థితి? అమ్మ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకప్పుడు దాదాపు తెలంగాణ ఉద్యమకారులుగా మాట్లాడుతున్నాం. తెలంగాణలో దాదాపు మీలాంటి అక్క చెల్లెలు ఊర్లో అన్నదమ్ములకి కుడక చక్కర్లు పోసేటువంటి చరిత్ర, సంస్కృతి తెలంగాణ ఉంటుంది. ఆ కుడక చక్కర్ల గురించి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఒకప్పుడు మన తెలంగాణ పల్లెలలో మన అక్క చెల్లెలు, మీలాంటి అక్క చెల్లెలు కూడా కుడక చక్కర్లు పోసానికి వస్తే కుడకలు తీసుకుని వచ్చి ఇంట్లో దాదాపు ఒక 10 రూపాయలు 20 రూపాయలు మన కుడకల చక్కెర డబ్బాల చక్కెర ఉంటే చక్కెర తీసి 2 రూపాయల చక్కెరలో పోసి మనకు పెడితే అది దాన్ని మనం కొనలేనటువంటి ఆత్మీయత మనకు కనబడుతూ ఉండేది. అట్లాంటి పరిస్థితిని ఈరోజు దాదాపు ఆ గుజరాతీ, రాజస్థానీ, మార్వాడి వ్యవస్థ ఏదైతే మన పైన పడిందో, దాదాపు ఈరోజు రాఖీ పండుగలు కానీ గులాబ్ జామ్ ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రంలో చూడండి, దాదాపు మా జిల్లాలో చూడండి కనీసం ఒక 2 రూపాయలు 4 రూపాయలకు వచ్చే గులాబ్ జామ్ ఈరోజు 20 నుంచి 25 రూపాయలు గులాబ్ జామ్. ఒక మామూలు కేక్ కొనాలన్నా దాదాపు పావు కేజీ 200, దాదాపు 250 రూపాయలు. ఆ రకంగా విపరీతమైనటువంటి మన పైన ఆ రకంగా ఆర్థిక భారం వృద్ధి మన కుటుంబాన్ని కానీ, మన పండుగల్ని కానీ, మన యొక్క ఆత్మీయతను కానీ, మన సంస్కృతి మొత్తం కూడా దెబ్బతీయడం జరుగుతుంది. కేవలం ఈ యొక్క పండుగలే కాకుండా దాదాపు ఒకడు బతుకమ్మలు, కోలాటలు ఆడేవాడిని తెలంగాణ పల్లెలు ఈరోజు ఆ కోలాలు మన చేతుల్లో ఉంటున్నాయి. కానీ మనం ఆడుతున్న కోలాటల్లో ఏమైతుందంటే దాండి అనేది ఒక మహమ్మారి వచ్చేసింది. అట్లా మన యొక్క సంస్కృతి పైన కూడా దాదాపు ఆ యొక్క గుజరాతీ, రాజస్థానీ యొక్క ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా పడిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒకప్పుడు మన తెలంగాణ ప్రజలలో మన అక్క చెల్లెలు, మీలాంటి అక్క చెల్లెలు కూడా దాదాపు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఒకప్పుడు దాదాపు మనకు ఆకు నూరుకొని ఆ రకంగా మనం గోరింటాకులు పెట్టుకునేటువంటి, మైదాకులు గోరింటాకులు పెట్టుకునేటువంటి సంస్కృతిని ఈరోజు ఆ యొక్క దుర్మార్గమైనటువంటి యాసిడ్లతో తయారైనటువంటి మెహందీ అది ఇది అని చెప్పి ఈరోజు ప్రతి వ్యవస్థ పైన దాదాపు మార్వాడి, దాదాపు ఉత్తరాది రాష్ట్రాల యొక్క వ్యవస్థ యొక్క ఎఫెక్ట్ అనేది మన రాష్ట్రాలపై పడి దాదాపు అన్ని రకంగా ఆర్థికంగా అన్ని రకాలుగా మన పైన దాడులు చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇది ఆపకపోతే భవిష్యత్తులో మనకు తెలంగాణ బిడ్డలు కానీ, రేపు మన భవిష్యత్ వారసత్వానికి కానీ తెలంగాణలో ఎలాంటి హక్కు కూడా ఉండదు. మనం ఇక్కడికి బతికొచ్చినటువంటి సిచ్యువేషన్ కనబడుతూ ఉంది. ఇక్కడ గో బ్యాక్ అని కంటే కూడా మేడం తగ్గాలి. మీరేంటంటారంటే మీ హైట్ని తగ్గించుకోవాలా. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని పిగ్మీలు అయిపోయారు. మీరేమో ఏంటంటారంటే మహావృక్షంలాగా తయారే కదా మీరు. ఈ దేశం యు ఆర్ ది చూజర్, ఈజ్ నాట్ ఏ బెగ్గర్ ఈజ్ నాట్ చూజర్ అంటారండి. ఒక సామెత ఏముందంటారంటే భిక్షగాడికి హక్కులుండే, బతుకొచ్చినోడు పోయి నాకు బిర్యానీ పెట్టు అన్నాడు అనుకో చెప్పు తీసుకొని కొడతారు. కాబట్టి ఏంటంటే మీరు ఎక్కడన్నా పోతే వాళ్ళ మనసును, వాళ్ళ ప్రేమని, వాళ్ళ కల్చర్ని మీరు ఫాలో అవుతూ వాళ్ళకి తగ్గట్టుకు ఉండాలి. అటు కాకుండా ఇప్పుడు ఈ దాండియా ఇవన్నీ కూడా అడ్డమైన అన్నీ వచ్చి ఈ యొక్క తెలంగాణ కల్చర్ నాశనమైంది, తెలంగాణ భూములు నాశనమైనాయి, తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని డూప్లికేట్ వస్తువులు 2 దందాలు ఇవన్నీ కూడా వీళ్ళ పుణ్యమని మా వాళ్ళు కూడా అడ్డమైనవి నేర్చుకుంటారు. ఇక్కడ మొత్తము మాఫియా లాగా ఈ యొక్క ఏమంటారంటే ఈ యొక్క గంజాయి ఇలాంటి యొక్క మత్తు పదార్థాలు కూడా పరోక్షంగా వీళ్ళు చాక్లెట్లు, బిస్కెట్లు, గుట్కాలు అన్నట్టుగా మా బంగు కూడా తయారు చేస్తారు. కాబట్టి వీళ్ళకి సంబంధించినటువంటిది తగ్గాలి. మనం ఏంటంటే అందరి భారతదేశంలో ఉండాలి. బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగ ప్రకారం అందరికి బతికే హక్కు ఉన్నది. కానీ ఇక్కడ దోపిడీ చేయడానికి ఏమైనా వస్తే వాడు మాత్రం ఉండడానికి వీల్లేదు అనేటిదే ఇప్పుడు ఈ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం. అలాంటి ఉద్యమం ఇప్పుడు ఓన్లీ ఇది స్టార్టింగ్ మాత్రమే. వాళ్ళు కనుక తగ్గలేదనుకో, వాళ్ళు సరి చేసుకోకపోతే ఇది చాలా భయంకరంగా తయారయ్యే అవకాశం ఉందమ్మా. సరే, ఒక వారం రోజులుగా చూస్తున్నాం అటు ఉస్మానియా యూనివర్సిటీ కూడా గో బ్యాక్ మార్వాడి
మీరు గో బ్యాక్ మార్వేడి అంటే మీరు పోవడం కాదు, మీ బుద్ధి మార్చుకోవాలని క్లారిటీగా చెప్తున్నారు. అయినా కూడా మేము ఎక్కడ పోయేది లేదు, మా వ్యాపారాలు మేమే చేసుకుంటాం, మేము ఇట్లనే ఉంటామని చెప్పి మరి కర్కశంగా మాట్లాడే పరిస్థితి. ఇంగ్లీష్ వాడు వచ్చిండు ఆడున్నా ఈ దేశంలో. ఒకప్పుడు రష్యాకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చారు, ఈ దేశంలో రాజులు అయిన ఉన్నారా? అట్లాగే ఈ దేశానికి సంబంధించినటువంటి బతకొచ్చిన ఎవడైనా కానీ పిచ్చి పిచ్చి వేషాలు వస్తే పోయినరు. కాబట్టి ఏంటంటే పిచ్చి వేషాలు వేయకుండా మిమ్మల్ని మీరు మార్చుకొని మీరు తగ్గడం మంచిది, తగ్గకపోతే తగ్గించేటువంటిది అంతే ఈ మొత్తం ఈ సమాజం, తెలంగాణ సమాజం. సో ప్రతి పోరాటంలో తెలంగాణ కళాకారుల పాత్ర, రచయిత ప్రతి ఒక్కరు కూడా ఉంటారు. సో ఇప్పుడు మళ్ళీ మార్వాడి ఉద్యమంలో కూడా అందరూ ముందడుగేస్తున్న పరిస్థితి. అందరూ శ్రమ కవులు, కళాకారులు, రచయితలు, మేధావులతో పాటు ఉద్యమకారులు. తెలంగాణ అంటేనే ఉద్యమగడ్డ. కాబట్టి మహిళలు వీళ్ళందరూ కూడా, యువకులు అందరూ కూడా ఈ యొక్క ఉద్యమంలో ఎందుకంటే చాలా నష్టపోయారు ఇప్పటికే. కాబట్టి ఇప్పుడు ఇంకా ఈ నష్టాన్ని భరించే పరిస్థితి లేదు. కాబట్టి ఇంతమంది వచ్చారు, పిలవకుండా ఇంతమంది వచ్చారు, అర్థమవుతుంది కదా. వాళ్ళు ఇది చూసినా కూడా వాళ్ళని కాస్త వాళ్ళు మార్చుకోవాలనేది నేను. ఏం పాట పాడాలి? ఈ దేశవాసులం మేము విభీషణాదులము కాము, మాతృభూమిని ప్రేమించే ముద్దు బిడ్డలం మేము. ఈ దేశవాసులం మేము అంటే ఈ దేశం అంటే ఇప్పుడైతే ఇక్కడ ప్రాంతం, ఈ ప్రాంతవాసులం మేము విభీషణాదులము కాము, ఈ ప్రాంతాన్ని ప్రేమించే ముద్దు బిడ్డలం మేము. థ్యాంక్ యూ మేడం. నా పేరు విజయ్ నాయక్, ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ డెమోక్రటిక్ స్టూడెంట్ ఫోరం స్టేట్ ప్రెసిడెంట్ని. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్వాడీల అరాచకాలు ఎక్కువై ఈరోజు తెలంగాణ ఉద్యమకారులు, మిగతా అన్ని విద్యార్థి సంఘాలు, పెద్ద పెద్ద నాయకులు ఈరోజు తెలంగాణ బచావో అనే మూమెంట్ పేరు మీద ప్రతి జిల్లాలలో, ప్రతి వాడలలో, ప్రతి ఊర్లో పెద్ద ఎత్తున ఉద్యమం, ఎవరైతే మార్వాడీలు కొత్త షాపులు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళ కోసం ఈరోజు ఒక ఆర్గనైజేషన్ని స్థాపించడం, పిడమర్తి రవణ ఆధ్వర్యంలో వాళ్ళ వెనకాల మేము అండదండగా ఆధ్వర్యంలో తెలంగాణ బచావో మూమెంట్ను స్థాపించడం జరిగింది. మార్వాడి గో బ్యాక్ ప్రతి గ్రామంలో జరుగుతుంది ఈ మూమెంట్ అనేది. ప్రతి గ్రామాల్లో, ప్రతి వాడల్లో, ప్రతి జిల్లాల్లో తప్పకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్య వైశ్య సంఘాలు కావచ్చు, మిగతా అన్ని విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు, అందరూ హాజరవ్వడం జరిగింది. ఇందులో కమిటీలు వేసి అతి కొద్ది రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని, ఎవరైతే మార్వాడీలు ఎక్కడైతే వాళ్ళ స్థావరాన్ని ఏర్పరచుకుంటారో వాళ్ళందరినీ తరిమికొట్టే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మూమెంట్ను స్టార్ట్ చేయాలని ఈరోజు నిర్ణయం జరుగుతూ ఉంది. నా పేరు రాయబండి పాండురంగాచారి, విశ్వకర్మ జేఏసీ చైర్మన్గా మాట్లాడుతున్నాను. వాస్తవానికి నిన్న ఎల్బీనగర్లో పెద్ద ఎత్తున ఒక ర్యాలీ తీసి నిరసన వ్యక్తం చేసినాం. రాష్ట్రంలో వాస్తవానికి వందలాది మందితో చేసిన ఎల్బీనగర్ గడ్డ మీద, శ్రీకాంత్ గడ్డ మీద పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఎందుకు తీసినాం అంటే ఇది వాస్తవానికి ఈ మార్వాడీలు, గుజరాతీలు, రాజస్థాన్లు వ్యాపారాలను రద్దు చేయాలి, తెలంగాణ వ్యాపారాలను కాపాడాలనే ఉద్దేశంతో ఇది నిన్న పెద్ద ఎత్తున ర్యాలీ చేసినాం. ఇవాళ ఎల్బీనగర్లో మార్వాడి పెత్తనం గత 30-35 సంవత్సరాల నుంచి హార్డ్వేర్లు, టింబర్లు, జ్యువెలరీ షాపులు, మొత్తం చిన్న దుకాణాలు కూడా ఇలా పెద్దగా వాళ్ళు స్టాల్ ఏర్పాటు చేసుకొని ఇవాళ సగటు మానవుడు తెలంగాణలో బతకడానికి ఆస్కారం లేకుండా ఎల్బీనగర్ గడ్డ మీద ఇవాళ వాస్తవం చాలా కూలీలుగా మారే పరిస్థితి వస్తుంది. ఇలా టింబర్లు చూసుకున్నా కూడా అక్కడ కార్పెంటర్ సంబంధించిన వాళ్ళు కూలీలుగా మారారు. స్వర్ణకారులు జ్యువెలరీ షాపులలో ఒక ఆయన లలితా జ్యువెలరీ చెప్తే ఊకనే రావు పైసలు అంటే, కానీ మరి ఎట్లా వస్తున్నాయో పైసలు తెలియదు. కానీ వాస్తవాన్ని చెప్తున్నా, ఇవాళ స్వర్ణకారుల బతుకు కానీ మొత్తం ఇవాళ కమ్మరి, వడ్రం, కంచెర, శిల్పి, స్వర్ణకారులకు సంబంధించిన విశ్వకర్మల యొక్క బాధలు మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయి. ఎందుకంటే నాటి నేటి వరకు కూడా ఇవాళ ఒక కర్ర మన దర్వాజా చేద్దామని కూడా వాళ్ళే చేస్తారు, వాళ్ళే అమ్ముతారు. మొత్తం గుజరాత్ నుంచి మొత్తం హార్డ్వేర్ సామాన్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు, దోదందా మాలు చేస్తారు. వాళ్ళు జీఎస్టీ కడతలేరు వాస్తవానికి. అందుకనే మేము ఒకటే కోరుతా ఉన్నాం, విశ్వకర్మ బచావం కూడా మేము ఉద్దేశంతో పెద్ద ఎత్తున వచ్చే నెలలో పెద్ద ఎత్తున 14 తారీఖు నాడు ర్యాలీ తీయబోతున్నాం. దాన్ని కూడా అందరం పిలిపిస్తాం. వాస్తవానికి విశ్వకర్మను కాపాడడానికి అందులో ఈ వస్త్ర
వస్త్ర వ్యాపారాలకు సంబంధించిన చేనేత సంబంధించిన వాళ్ళు కానీ వైశ్యులకు సంబంధించిన కానీ ఉత్పత్తి కులాలు మొత్తం ఇవాళ సర్వనాశనం అయిపోతుంది ఈ తెలంగాణలో. ఎప్పుడు ఈ తెలంగాణలో ఎప్పుడు ఉద్యమాలు వస్తున్నాయి వాస్తవానికి, ఎప్పుడు బతకాలో ఎప్పుడు అసలు ప్రశాంతంగా ఉందామని కూడా పరిస్థితి లేకపోయింది. మొన్ననే తెలంగాణ ఉద్యమం వచ్చింది, ఆంధ్ర గోబ్యాక్ అను, ఇవాళ మార్వాడిది వచ్చింది. ఏంది పరిస్థితి ఇక్కడ తెలంగాణలో? అసలు సగటు మానవుడు బతికే పరిస్థితి ఉందా అని చెప్పి అడుగుతాను. ఎప్పుడు ఉద్యమాలనే బతకాలన్నా, ఎప్పుడు ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేదా అని చెప్పి ఈ మార్వాడిని ఒకటే అడుగుతా ఉన్నాం. బండి సంజయ్ లాంటి వారు కానీ ఇంకొక మేడం ఎవరో మాట్లాడి రామ కానీ నేను ఒకటే ఖండిస్తూ ఉన్నాను. వాస్తవానికి నువ్వు ఈ తెలంగాణ పుట్టినప్పుడు తెలంగాణ సపోర్ట్ చేయాలి కానీ మార్వాడి గుజరాత్ సపోర్ట్ చేస్తున్నావు అంటే నువ్వు ఎటువైపు పోతున్నావు ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి నేను ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. బీజేపీ ప్రభుత్వాన్ని కూడా చేస్తాను. ఎవరైనా మార్వాడి గుజరాతీ వాళ్ళకి సపోర్ట్ చేస్తే మాత్రం వారు రాబోయే రోజుల్లో భవిష్యత్తులో తగిన పరిణామాలు ఉంటాయని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాను. తెలంగాణ బచావో అనేటువంటి మూమెంట్ ఇది దేశ సమైక్యతను సమగ్రతను కాపాడేటువంటి ఉద్యమం అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది మాట్లాడుతున్నారు ఏంటంటే ఇదేదో ప్రాంతీయ ఉద్యమం అని, ఇది తోటి భారతీయులను అవమానిస్తున్నారని భావిస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కుల వృత్తులను వ్యాపారాలను ధ్వంసం చేస్తే ఓ దక్షిణ భారతదేశంలో ఒక రకమైన ఫీలింగ్ తెచ్చి దేశ విభజనకు విత్తనాలు వేస్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వాళ్ళు అనుకుంటుండొచ్చు ఇప్పుడు డబ్బులు సంపాదిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ దేశ సమైక్యతకు సమగ్రతకు ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి వస్తుంది. ఈ దేశ సమైక్యత సమగ్రత కోసం కట్టుబడే తెలంగాణ ప్రజలు తెలంగాణ వ్యాపారాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో మార్వాడి హఠావో తెలంగాణ బచావో అనేటువంటి కార్యక్రమం తీసుకున్నారు. దీని విషయంలో ఇది ప్రాంతీయం కాదు, దేశద్రోహం కాదు, ఇది దేశ సమగ్రత ఉద్యమం అని నేను చెప్పదలుచుకున్నాను.